నమస్తే. హైదరాబాద్కు సంబంధించినంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ విపరీతంగా పెరిగిందనే చెప్పొచ్చు. ఇంతకుముందుకు ఇక్కడ పనిచేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ సిపిగా ఉన్న సమయంలో చాలామంది అధికారులు అంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా మేము ఈ కమిషనరేట్ పరిధిలో పనిచేయలేమురా బాబు, మాకు రిలీవ్ అన్న చెయ్యండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు వెనుక పడి తిరిగినట్టుగా పోలీస్ వర్గాల్లో ఒక తీవ్రమైన చర్చ జరిగింది. అసలు ఏమిటా చర్చ, అసలు ఎందుకు మరి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి కింద పనిచేయడానికి అధికారులు అంత విముఖత ఎందుకు చూపెట్టిర్రు? పెద్ద మొత్తంలో డబ్బుల వసూళ్లకు సెటిల్మెంట్ దందాలకు అలవాటు పడ్డ కొందరు అధికారులు మేము అక్కడ చేయలేము అనే కాడికి కథ వచ్చింది. అదే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక ఏసీపీ భాగోతం దాదాపు లక్షల అంటే కోట్ల రూపాయలైన ఒక డీల్లో ఎంటర్ అయ్యి నాకు ఇంత ఇస్తే మీకు ఇంత ఇస్తా అన్న కాడికి కథను తీసుకొచ్చి ఒక డీసీపీ స్థాయి వ్యక్తిని కూడా మొత్తం పక్కలో పట్టించి ఆ డీసీపీ మేడకు కూడా ఈ 50 లక్షల పంచాయతీ చుట్టిండు. దాదాపు కోట్ల రూపాయల విలువైన వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఎంతో కొంత ఇచ్చేద్దాం, ఒడగొట్టుకుందాం, ఎవడు పోవాలి మళ్ళీ కోర్టు దాకా, ఎందుకు కోర్టు దాకా పోవడం, ఇక్కడనే సెటిల్మెంట్ అయిపోతుంది కదా అని చెప్పి బాధితులు అనుకుంటారు కదా. ఆ వీక్నెస్ని క్యాచ్ చేసుకునే ఈ ఏసీపీ పెద్ద మొత్తంలో దందాలకు తెరలేపుతుండనే మనం చెప్పచ్చు. సరే, ఎవరా ఏసీపీ అంటే ఒక కథనం, డబ్బుకు ఏసీపీ దాసోహం, కోట్ల రూపాయల ఆస్తుల వ్యవహారంలో సెటిల్మెంట్ కోసం 50 లక్షలకు డీల్ అన్నట్టు. అసలు విషయం దాచిపెట్టి ఆ డీసీపీని మొత్తం మిస్గైడ్ చేసిండు. ఆ డీసీపీని మొత్తం మిస్గైడ్ చేయడం ద్వారా ఆయనకు అర్థమైంది ఏంది, ఈయన నిజమే చెప్తుండేమో అని అర్థమైంది. అదంతా కూడా బయటకు వచ్చింది. ఎక్కడ? ఆ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళే ఈయనకు సంబంధించిన పై ఆఫీసర్కు ఏదో విధంగా కంప్లైంట్ చేశారు. విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు సెప్టెంబర్లో ఘటన జరిగింది కదా, ఇది కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే మొన్న జరిగింది. దాని తర్వాత సెప్టెంబర్, డబ్బుంటే చాలు తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయొచ్చు అనడానికి డబ్బుకు కొంతమంది పోలీస్ అధికారులు దాసోహం అంటారు అనడానికి ఈ ఏసీపీ ఉదంతమే ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా సివిల్ తగాదాలలో తలదూర్చడమే కాదు, నిందితులతో బేరం కుదుర్చుకొని ఎస్హెచ్ఓని కాదని మరి బాధితుల మీద అక్రమ కేసులు పెట్టిస్తాడు మన ఏసీపీ. చేసి ఆ కేసులలో ఏదైతే ఈ ల్యాండ్ డీల్కి సంబంధించిన కేసులలో నలుగురిని అన్యాయంగా జైలుకు కూడా పంపించి ఈ విషయం బయటకు రాకుండా ఒక ఐపీఎస్ అధికారిని తప్పుదో పట్టించడమా మరి ఆయనకు కూడా ఇంత ముట్టినాయా, అది ఇంకా విచారణలో బాగా తేలాల్సింది అసలు ఏం జరుగుతుంది అనేది. అక్కడ మనం చూసినప్పుడు చివరకు ఈ సెటిల్మెంట్ వ్యవహారం బయటకు అంటే బట్టబయలు కావడంతో పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయంగా మారింది. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో సిపి విచారణకు ఆదేశించినట్టు తెలుస్తుంది. ఎవరు ఏంటి ఆ డీల్ ఎంత అనే విషయాలు మరి ఇంతకుముందుకేమో కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు వస్తే వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపించి నిజంగా కూడా తప్పు లేదంటే ఆ సస్పెన్షన్ని రివోక్ చేస్తాడు. కానీ దాదాపు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, కోటి, 2 కోట్ల ఇంత పెద్ద మొత్తంలో డీల్స్ జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద మొత్తంలో బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా విచారణ పేరుతో పోలీసు ఉన్నతాధికారులు జాప్యం చేస్తారు. ఈ విషయంలో పూర్తి సమాచారం ఇంకా మనకు రావాల్సి ఉన్నది. పూర్తి సమాచారం వస్తే అసలు ఆ డీల్ ఏంటి, ఆ అధికారి ఎవరు, ఎంతెంత డబ్బులు డిమాండ్ చేసిండు, అతని మీద వెంటనే ఏసీబీ విజిలెన్స్తో రైడ్ చేయించి అతని ఆస్తులన్నింటినీ జప్తు చేయాలి. ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో కరప్షన్కి పాల్పడుతున్న అధికారికి మీరు చర్యలు తీసుకోకపోతే ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే అవుతుంది. ఇందుకేనా ఈ అధికారులందరూ కూడా రిలీవ్ కావాలి, హైదరాబాద్ కమిషనరేట్లో మేము పనిచేయం బాబో మొర్రో అని చెప్పి రాజకీయ నాయకుల దగ్గరికి పోయినా, ఎమ్మెల్యేల దగ్గరికి పోయినా, ఎంపీల దగ్గరికి పోయినా, ఈవెన్ సీఎం చెప్పిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు రిలీవ్ చేయకుండా బలవంతంగా వీళ్ళతో డ్యూటీలు చేయించిండు. మీరు నా కమిషనరేట్లే పనిచేయాలి, లాంగ్ లీవ్ లియా, రిలీవ్ ఇయ్యా అని ఒత్తిడి చేసిండని చెప్పి
లాస్ట్కి వీళ్ళందరూ కలిసి ఆయననే ఎగరగొట్టారు. అంటే కొన్ని నిజాయితీ గల అధికారి ఉంటే కథం. వీళ్ళందరి దాదాలు ఇవన్నీ జరగాలి కాబట్టి ఇట్లా చేసిరు. ఈ ఉదాంతంలో ఇంకా నిజాలు తెలియాల్సి ఉన్నది. నిజాలు తెలిసినాక పూర్తి స్థాయి సమాచారంతో మరొక వీడియో చేస్తా దీని మీద. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.